అనుపమ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుండి. ఇవాళ నన్ను చాలామంది సఫేద్ బిర్యానీ అని అడుగుతున్నారు. ఇవాళ నేను నజీమ్ సఫేద్ బిర్యానీ కాదండి, ఇది మా ఇంట్లో ఒక 4 తరాలుగా చేసే బిర్యానీ నా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది తెల్లగానే ఉంటుంది. మీరు దీన్ని మటన్ పులావ్ అని కూడా అనొచ్చు. పులావ్ లాగా ఉంటుంది, లేయరింగ్ ఏముండదు, డైరెక్ట్గా ఉండడం. అండ్ ఇది ఎంత సింపుల్ రెసిపీ అంటే నేను మీకు దీన్ని రైస్ కుక్కర్లో వేసి కూడా చేసుకోవచ్చు. నేను మీకు ఇది రైస్ కుక్కర్లో ఎలా వేసి చేసుకోవాలో చూపిస్తాను నేను. సో మనం ముందు కొద్దిగా నూనె తీసుకుందామండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. అండ్ దెన్ దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ దాకా మన ఘీ వేసుకుందాం. ఇది బఫలో ఘీ, రిచ్ వాళ్ళకి బఫలో ఘీ. సో అండ్ దెన్ మనము నెక్స్ట్ గరం మసాలాలు వేసుకుంటున్నాం. గరం మసాలాలు ఏమేమి వేసుకుంటున్నాం? ఇది దాల్చిన చెక్క, ఇలాచి, మన క్లవ్స్, దీన్ని అండ్ దెన్ బే లీఫ్ అంటే తేజ్పత్తా అంటారు, మన బిర్యానీ ఆకు అంటారు, బిర్యానీ పత్తర్కే ఫూల్ అంటారు, లేదా బిర్యానీ పువ్వు అంటారు. ఇవన్నీ వేస్తున్నాను. లవంగాలండి, క్లవ్స్ అంటే లవంగాలు, మరి కన్ఫ్యూజన్ చేయకూడదు కదా నేను కూడా. ఇదేమో మనం నెక్స్ట్ ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయల్ని బాగా వేయించుకున్నాం. ఉల్లిపాయలు చక్కగా కొద్దిగా బ్రౌన్ అవ్వాలండి, అప్పుడు దాకా వేయించుకోవాలి మనం. కొంచెం మీడియం హైలోనే పెట్టుకోండి, మరీ దాన్ని ఆఫ్ చేసేయకండి. కొద్దిగా మరీ లోలో పెట్టకండి, కొంచెం మీడియం హై. మరీ హైగా పెడితే ఉత్తుగానే మాడిపోతాయి. సో మీడియం హైలో పెట్టి కొద్దిగా వేయించుకోండి, చక్కగా బ్రౌన్ అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ మన ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అవుతున్నాయండి చక్కగా. వీటిలో మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయ ముద్దేసుకుందాం. మన అల్లం వెల్లిపాయ చక్కగా ఏగిపోయిందండి. నెక్స్ట్ మనం మటన్ వేసుకుందాం. ఇందులో మటన్ అబౌట్ 1 కిలో ఉందండి. చాలామంది బిర్యానీకి 1:1 వేస్తారు, నేను కొంచెం ఎక్కువ వేస్తాను. మనకి మీట్ పీసెస్ ఎక్కువ కనపడాలనుకొని ఇంట్లో చేసుకుంటున్నాం కదా, నేను 1 to 1.5 రేషియో తీసుకుంటానండి. సో ఇప్పుడు ఈ మటన్ కిలో అయితే ఒక 4 కప్పులు బియ్యం వండుతానండి నేను. ఇందులో నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, వేసేస్తున్నాను. ఇది ఒక గుప్పెడు అంటే కరెక్ట్గా మన చేతిలో అంటే 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగేసి దీంతో పాటు వేద్దాం. దీంట్లో ఒక చెంచాన్నర ఉప్పు వేస్తున్నాను. ఇంకొంచెం తక్కువ పడితే మళ్ళీ మనం బిర్యానీలో వేసుకుందాం. చూసారు కదా, ముక్కలు చక్కగా రంగు మారాయి. నేను కాస్త నీళ్లు పోసుకుంటున్నానండి. మరీ ఎక్కువ పోయట్లేదు, ఎందుకంటే ఎక్కువైపోతే మనకి మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది కదా. నీళ్ళు పోస్తాను. సో దీనికి నేను కుక్కర్ మూత పెట్టి పొయ్యి పక్కకు మారుస్తున్నాను. ఇది ఉడికే లోపల మనం బిర్యానీ తాలింపు వేసుకుందాం. 7 విజిల్స్ అండి. మనకి మినిమమ్
7 విజిల్స్ రావాలి, అప్పుడే ఇది ఉడికినట్టు అవుతుంది. ఇది కూడా సేమ్ తాలింపండి, సేమ్ ప్రాసెస్. కొద్దిగా నూనె వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి. సో ఇందాక వేసినట్టే దీంట్లో షాజీరా ఒకటే ఎక్స్ట్రా వేస్తున్నానండి. ఇందాక వేసిన సేమ్ తాలింపేది, షాజీరా ఒక్కటే కొద్దిగా ఎక్కువ వేసాను. దీంతోపాటు పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా వేగాయి కదా, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందాక వేసినాను వేయట్లేదండి, కొంచెం తక్కువ వేస్తున్నాను, ఇది అన్నంలోకి కాబట్టి. అన్నీ కొద్దిగా ఉల్లిపాయలు నేను తక్కువ వేసానండి, ఎందుకంటే ఇది అన్నంలోకి కాబట్టి. మరి అందులో వేసినంత వేయలేదు. ఇవి కూడా చక్కగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసేస్తే ఇది బంద్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. వేసుకుని దాన్ని కొద్దిగా వేగనిద్దాం. దీంతో తాలింపు అయిపోయింది దీన్ని. మటన్ ఉడకగానే మళ్ళీ ఇవన్నీ కలిపి బిర్యానీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీన్ని నేను చెప్పాను కదా, ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ మటన్ బిర్యానీ రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు నేను ముందైతే బియ్యం తీసుకుంటున్నాను. ఈ 4 కప్పులు బియ్యం అండి, కడిగి నానబెట్టాను నేను 1 గంట. సో దీంట్లో సరిపడా నీళ్లు చక్కగా నానాయి. బాస్మతి బియ్యం అండి ఇది. బిర్యానీ ఎప్పుడైనా మనం బాస్మతి బియ్యంతో చేసుకుంటే బాగా వస్తాయి కదా, అందుకని బాస్మతి బియ్యంతో చేసుకున్నాను నేను. ఇదేమో మటన్, ఉడికిన మటన్ అండి. ఇందులో నీళ్ళన్నీ ఒక పక్కకు తీసుకున్నాను, మెషర్ చేసుకున్నాను నేను. అవి ఒక 3 గ్లాసులు వచ్చినాయి. సో ముందు మటన్ వేసేస్తున్నాను దీంట్లో. ఆ తర్వాత నేను దీంట్లో ఇందాక తాలింపు వేసుకున్నాను చూడండి, ఆ తాలింపు ఇది, అది వేసుకుంటున్నాను. దీంతోపాటు 1 కప్పు కొబ్బరి పాలు పోస్తున్నాను నేను దీంట్లో. ఇది కొంచెం మధ్యలో కూడా పోసుకోవచ్చు, నేను ముందు పోస్తున్నాను. మీరు ఇది కొద్దిగా మీకు ఓపిక ఉంటే మధ్యలో మరోసారి చూసి పోసుకోండి, అప్పుడు అన్నం ఇంకొంచెం తక్కువ అడుగంటుతుంది. సో కొబ్బరి పాలు, ఇది ఒక 3 కప్పులు నీళ్ళు. దీన్ని మొత్తాన్ని మనం కొద్దిగా బాగా కలిపేసుకుందాం. ఇంకొక అరకప్పు ఉడుకుతున్నప్పుడు మరీ కొద్దిగా బిర్స్గా అనిపిస్తుంది, ఇంకో అరకప్పు పోస్తాను నేను తర్వాత, కొద్దిగా జల్లినట్టు. ఉప్పు, ఇప్పుడు దీన్ని ఉప్పు చూసుకుందాం. కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, ఇంకో చెంచా ఉప్పు వేస్తున్నాను. మనం బేసిక్గా నీళ్ళలో ఉప్పు చూసుకుంటే ఉప్పు బిర్యానీలో సరిపోతుందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఉప్పు శుభ్రంగా సరిపోయింది. ఉప్పు ఈ స్టేజ్లోనే పడాలి. ఈ స్టేజ్లో పడకపోతే ఏమవుతుందంటే మనకి తర్వాత ఉప్పు కలవదు, అన్నం కొంచెం చప్చప్గా ఉంటుంది. సో వీఆర్ డన్ అండి. దీన్ని తీసుకెళ్ళి నేను రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేసి ఉడకడానికి పెడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది దించే ముందు అంటే కీప్ వామ్కి వస్తుంది కదండి ఉడికేసి, అప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాం. 25 మినిట్స్ అయిపోయిందండి. కుక్కర్లో రైస్ చక్కగా కీప్ వామ్కి వచ్చేసింది. కీప్ వామ్కి వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపి ఒక్క 2 నిమిషాలు దమ్కేనిచ్చి తీసాను. అండ్ దెన్ సర్వ్ చేశాను అనమాట ప్లేట్ మీద. సో ఒక ముక్క తీసుకుందాం, ముక్క తీసుకొని టేస్ట్ చేద్దాం దీన్ని.
బిర్యానీ అన్నం ఎప్పుడైనా దాని మొక్కలే కదండి. హాట్ 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 పర్ఫెక్ట్ అండి. కారం ఉప్పు అన్నీ సరిపోయాయి. కొంచెం కారం స్లైట్లీ ఉంది, మోర్ సైడ్ ఉంది. కాకపోతే ఇది నేను ఇవాళ ఇంకే కూరతో సర్వ్ చేయట్లేదు, సింపుల్గా రాయితాతోనూ నిమ్మకాయతో సర్వ్ చేస్తున్నాను. అందుకని కొద్దిగా స్పైసీగా చేశాను. మీరు కూడా దీన్ని రాయితాతోని నిమ్మకాయతో సర్వ్ చేయండి, బాగుంటుంది. లేదంటారా కొంచెం కొబ్బరి గసాలు చికెన్ కూర చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కానీ బాగా నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. గుమగుమలాడే బిర్యానీ ఎవరికి నచ్చకుండా ఉండదు. సో ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాకి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ డెఫినెట్గా మర్చిపోకండి. నేను మీతో ఇలా ఎంగేజ్ అవుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి అనుపమ. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.